పాప్కార్న్ అనేది మంచిది, ఏమి ఇబ్బంది లేదు ఎవరికైనా. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ఎండు మొక్కజొన్న గింజలు తీసుకుంటే 100 గ్రాములు 342 క్యాలరీలు, పచ్చి మొక్కజొన్న కండి తీసుకుంటే 124 శక్తి. అది అంటే పచ్చి వాటిలో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు వల్ల తక్కువ గింజలు తగ్గుతాయి, ఎండు వాటిలో నీటి శాతం తగ్గి ఎక్కువ గింజలు తగ్గుతాయి. కాబట్టి క్యాలరీస్ పెరగటం అంటే గింజలు తక్కువ తగ్గటంలోనే లెక్క వస్తుంది అనమాట 100 గ్రాములు తీసుకుంటే. ఈ పాప్కార్న్ చేసేది ఎండు గింజల నుంచి. ఒక ధాన్యాలు మీరు తిన్నట్లే అక్కడ, అంటే అన్నము అంటే బియ్యము గోధుమలు ఎలా వండుకు తింటున్నారో అలాగే ఈ మొక్కజొన్న ఎండు గింజల్ని మనం అన్నంగా వండుకు తింటారు కొంతమంది, దాన్ని రవ్వగా చేసి ఉప్మాగా కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ మొక్కజొన్న ఎండు గింజల్ని కాస్త ఓవెన్లో పెట్టో ఇంకొక మిషన్లో పెట్టో దాని మీద కొంచెం మసాలా పొడి కాస్త నూనె చుక్కలు ఎక్కడన్నా యాడ్ చేస్తుంటారు. అట్లా వేసి మసాలా అంటుకోవాలి కదా, పట్టుకోవాలి కదా వాటికని అలా చేస్తుంటారు. ఆ హీట్కి అది పగులుతాయి అన్నమాట. అది తక్కువ టైంలోనే అయిపోతాయి పాప్కార్న్లు. పెద్ద ఎక్కువ హీట్కి కొంచెం వేడెక్కేసరికి దానికి ఉన్న గుణం అదనమాట, డ్రైగా ఉంటాయి కాబట్టి. ఇందులో యాడ్ చేసినప్పుడు సాల్ట్ నెగ్లిజిబుల్, అసలు ఏమి వెళ్ళదంటే లెక్క. ఏదైనా వెళ్ళినా ఊరికి తెలియకుండా కొంచెం వెళుతుంది. అందుకని ఉప్పు మానేస్తేనే న్యాచురోపతి ఫాలోవర్స్ కూడా పాప్కార్న్ ప్యాకెట్లు ఎప్పుడన్నా కావాలంటే కొనుక్కొని బోర్ కొట్టకుండా కాస్త వేడివేడిగా కారంగా అయితే ఏదన్నా నోటికి తినాలనిపించింది ఒక ప్యాకెట్ అన్ని తినేసేయండి, ఏం ఇబ్బంది లేదు. లేదా 2 ప్యాకెట్లు తినండి, తర్వాత ఫ్రూట్స్ తినండి, ఇబ్బంది లేదు. ఇవి ఎక్కువ ఉడికిన ఆహారాల్లాగా ఏదో కూరల్లాగా ఏదో నూనెలో దేవిన బజ్జీలు బొండాలు గారెల్లాగా కాదు ఈ ఆహారాలు. అందుకని ఒక 4 మినిట్స్ అట్లా ఓవెన్లో పెడితేనే హీట్కి పగులుతాయి అనమాట. అవి వాటిలో ఇట్లాంటి చల్లుకుని ఇంట్లో కొంతమంది పాప్కార్న్ చేసుకునే మిషన్లు ఉంటున్నాయి కదా, ఇంట్లో పెట్టుకుంటున్నారు చిన్నవి, వాటిలో సెల్ఫ్గా చేసుకుంటున్నారు చాలామంది. బయట అమ్మేవి కూడా మనం ఫ్రెష్గా అట్లా తీసుకుని బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లు ఎక్కువ ఉంటాయి, అలా తినొచ్చు అనమాట. ఈ ఏమండి మరి 100 గ్రాములు 342 క్యాలరీలు అన్నారు కదా, మరి ధాన్యాలు సేమ్ అంతే, బియ్యం అంతే, గోధుమలు కూడా అంతే క్యాలరీస్. కానీ ఇక్కడ ఏంటంటే అది ఉబ్బుతుంది కదా, పగిలి పేలాల్లాగా ఉబ్బేసరికి ఇన్ని గింజలు తీసుకుంటేనే ఇంత ప్యాకెట్ అవుతుంది. మనం తిన్నది ఇన్నే, ఒక 50 గ్రాములు 25 గ్రాముల గింజలు కూడా తినుండవని మనం, కాకపోతే ఒక ప్యాకెట్ అవుతుంది ఇంత. అందుకని గింజలు తక్కువ, అది ఉబ్బి పగిలేసరికి ఇంత లావు అయ్యి తక్కువ గింజలు పడతాయి ఒక ప్యాకెట్లో. కాబట్టి మీకు క్యాలరీస్ కూడా ఎక్కువ వెళ్ళవు పాప్కార్న్ ఎట్లా తీసుకున్నప్పుడు. అందుకని బరువు ఉన్నా ఇబ్బంది లేదు, షుగర్ ఉన్నా ఇబ్బంది